వివరించింది. ముంబై పేలుళ్ల కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఓ ఏడాది శిక్ష తగ్గింది. టాడా కోర్టు విధించిన 6 ఏళ్ల శిక్షను అత్యున్నత న్యాయస్థానం 5 ఏళ్లకు తగ్గించింది. ఇప్పటి వరకు అనుభవించిన శిక్షను మినహాయిస్తే సంజయ్ మరో 3.5 ఏళ్ల పాటు జైల్లో ఉండాల్సి ఉంటుంది. కోర్టు తీరుపై సమీక్ష అభ్యర్థన దాఖలు చేయాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ముంబై దాడుల సమయంలో సంజయ్ దత్ అక్రమంగా AK-56 రైఫిల్ ను కలిగి ఉన్నారని అభియోగాలు నమోదయ్యాయి. ఆధారాల్ని బట్టి నేరాన్ని నిర్ధారించిన టాడా కోర్టు 6 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సంజయ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం టాడా కోర్టు తీర్పును సమర్థించింది. శిక్షను మాత్రం 5 ఏళ్లకు తగ్గిస్తూ జస్టిస్ పి సదాశివం, జస్టిస్ బిఎస్ చౌహాన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. అభియోగాలు నమోదైన నాటి నుంచి ఇప్పటి వరకు సంజయ్ 16 నెలల పాటు జైల్లో ఉన్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇంకా 3 ఏళ్ల 8 నెలల పాటు శిక్ష అమలు కావాల్సి ఉంది. ఈ మేరకు 4 వారాల్లోపు లొంగిపోవాలని సంజయ్ దత్ కు న్యాయస్థానం సూచించింది. శిక్ష అనుభవించే సమయంలో సినిమాల్లో నటించకూడదని స్పష్టం చేసింది. సంజయ్ కు శిక్షపై బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని సంజయ్ సోదరి కాంగ్రెస్ ఎంపీ ప్రియా దత్ ప్రకటించారు.